మీద మనం అందరము మన జీవితం మన జీవం ఏ పాటిది అని అన్నాడు. ఇదిగో నువ్వు పరదేశివిరా, మనమంతా యాత్రికులు, పరదేశులు. మనం పరదేశులం అనే సంగతి మనకి ఇప్పుడు బ్రతుకున్నప్పుడు ఇప్పుడు అర్థం కాదండి. చచ్చిపోయిన తర్వాత శవాన్ని పెట్టెలో పెట్టి ఊరు ఏమన్నా శ్మశానం తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు ఒక మంచి పాట పాడతారు. మీ అందరికి బాగా తెలుసు ఆ పాట. ఏమంటారు? పరదేశులము ప్రియులారా. ఎవరి కోసం పాడుతున్నారు ఆ పాట? అసలు నిజంగా చెప్పాలంటే ఆ పాట రోజు ఆదివారం మాత్రం ఒక్కసారైనా కానీ ఆరాధనలో పాడుకోవాల్సిన పాట అది. కానీ ఆ పాట బతుకున్నప్పుడు పాడితే ఆరాధనలో చక్కగా బాగుండేది. ఒక నిజంగా ఆ రోజు ఆరాధనలో ఒకవేళ ఈ పాట పాడుకుని ఉంటే అర్థమైపోయేది, నిజమే కదా, మన పరదేశులం కదా, మన పురమేది కాదు కదా. మన పురమేది కానప్పుడు ఈ అడుగు స్థలం కోసం ఏంటి మా అన్నతో గొడవ పడుతున్నాను. అన్న దగ్గరికి వెళ్ళిపోయి, అన్న సారీ అన్న, నాకు ఈరోజు అర్థమైపోయింది, అసలు ఈ దేశమే మంది కాదు, ఈ ఊరే మంది కానప్పుడు ఈ అడుగు స్థలం కోసం నీకు నాకు మధ్య విభేదం ఏంటి, కావాలని ఉంచేసుకో. కానీ ఆ పాట పాడరు కదా ఆ రోజు. ఎప్పుడు ఈ పాట ప్రత్యేకంగా ఎప్పుడు పాడాలంటే చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసుకునేటప్పుడు పాడాలి. ఎవరి కోసం? శవం కోసమా? శవం వినదు కదా, శవం వింటేనే కదా, శవం వినే అవకాశం లేదు కదా, శవం ఎలాగో మారదు కదా. పేతురు గారు ఈ మాట చనిపోయిన వాళ్ళ కోసం చెప్పాడా, బ్రతుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాడా? భూమి మీద మనమందరము పరదేశులము, యాత్రికులము, మన పురం ఇది కాదు, మన లోకం ఇది కాదు అన్న ఈ మాటతో కూడిన ఈ పాట ఆయన బ్రతుకున్నప్పుడు బ్రతుకున్నటువంటి వాళ్ళకి చెప్తే, మనం కూడా ఈ మాట కలిగినటువంటి ఈ పాట ఎప్పుడు పాడుకుంటూ బాగుంటుంది? బ్రతుకున్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు పాడుకుంటే కొందరైనా ఆలోచించే వాళ్ళేమో, మారిపోయే వాళ్ళేమో.